హే గైస్, మార్నింగ్ 5 o'clockకి నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను. డ్రాప్ ఉంటే 5 నుంచి 7:30 వరకు వెయిట్ చేస్తే ఒక పికప్ వచ్చింది ఊబర్ సెడాన్లో. అది 10 kilometers ఉంది ఇక్కడ నుంచి దగ్గరే. 10 kilometersకి 550 ఇచ్చాడు కస్టమర్. నాకు 550 పే చేశాడు. దాంట్లో 120 టోల్గేట్ ఫీజు, రిమైనింగ్ 280 ఓలా వాళ్ళు తీసుకున్నారు కమిషన్. మిగిలిండేది 120 నాకు. అంటే సగానికి పైగా 70% ఊబర్ వాళ్ళే ఎత్తేస్తున్నారు. కిలోమీటర్ వైజు కస్టమర్ పే చేసే దాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటే ఓకే, కానీ ప్రతి ఆర్డర్కి ఎన్ని కిలోమీటర్లు తీసుకొని, ఎన్ని బుకింగ్స్ అన్నా తీసుకొని, 1 kilometer ఉన్నాయి, 10 kilometers ఉన్నాయి, 5 kilometers ఉన్నాయి, 50, 100 kilometers ఉన్నాయి, 250, 280, 300 కమిషన్. అదెలా? అసలు ఎవరు మాట్లాడే వాళ్ళే లేరు అసలు. 10 kilometers పోయినవానికి సేమ్ కమిషన్ తీసుకుంటున్నాడు, 50 kilometers పోయినవానికి సేమ్ కమిషన్ తీసుకుంటున్నాడు. ఇంక దానిలో మిగిలిండేది 120. ఇంకెందుకు రావాలా? 50 kilometers నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చాను 120 రూపాయల కోసం. సిటీలోనే చేసుకునేది చాలా బెటర్ దీన్ని బట్టి చూసుకుంటే. నెక్స్ట్ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది స్క్రీన్ షాటు, ఫుల్ డీటెయిల్ ఉంది, చూడండి, మీకు అర్థమవుతుంది. చూశారుగా స్క్రీన్ షాట్, అది పరిస్థితి. దాంట్లో 70% ఊబర్ వాళ్ళే, ఓలా ఊబర్ వాళ్ళే కొట్టేస్తున్నారు. మిగతా వచ్చిండేది మాకి. ఎయిర్పోర్ట్కి వచ్చేది శుద్ధ దండగా. అసలు బయటే చేసుకోవడం చాలా బెటర్. సో ఎర్నింగ్ ఎంత ఉంది, ఎంత వస్తుంది, ఆఫ్టర్ కటింగ్స్ ఎంత మిగులుతుంది అనేది వీడియో చేస్తాను, మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ.